అందరికీ నమస్కారం అండి. ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లు అందరికీ, అలాగే సామాన్య ప్రజానీకానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో భాగంగా కొత్త ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి రూల్స్ని తీసుకురావడం జరిగింది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి కొత్తగా స్లాబ్స్ అయితే ప్రకటించారండి. ఈ స్లాబ్ల ప్రకారంగా వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని అయితే పే చేయవచ్చు. సో అయితే ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉపశమనాన్ని ప్రకటించారు. 12 లక్షల వరకు కూడా ఆదాయం ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి. జీతం పొంది పన్ను చెల్లింపుదారులకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఈ పరిమితిని 12.75 లక్షలకు పెంచడం జరిగింది. ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్. మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది అని ఆర్థిక మంత్రి సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు. ఇక గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఇక 0 to 4 lakhs వరకు ఉన్న వారికి ఎటువంటి పన్ను లేదండి. ఇక 4 to 8 lakhs ఉన్న వారికి 5% ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇక 8 to 12 lakhs ఉన్నవారు 10% వరకు ట్యాక్స్ అయితే చెల్లించాలి. ఇక 12 to 16 lakhs వరకు ఆదాయం ఉన్న వారికి 15% ఈ ట్యాక్స్ అయితే చెల్లించాలి. 16 to 20 lakhs ఉన్న వారికి 20% ట్యాక్స్ చెల్లించాలి. 20 to 24 లక్షలు ఉన్న వారికి 25% పన్ను చెల్లించాలి. ఇక 24 లక్షల పైబడి ఉన్న వారు అందరూ కూడా 30%తో ట్యాక్స్ అయితే చెల్లించాలని చెప్పేసి ఈ స్లాబ్ రేట్ని ఈ విధంగా మార్చడం జరిగింది. అయితే తగ్గించిన స్లాబ్ రేట్లతో పాటు సాధారణ ఆదాయంలో 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు పన్ను నుంచి మినహాయింపు అయితే పొందుతారండి. ఫలితంగా ఈ ఆదాయంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకు 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి 80,000 పన్ను అయితే ప్రయోజనం లభిస్తుంది. ఇది ప్రస్తుత పన్ను నిర్మాణం ప్రకారంగా చెల్లించాల్సిన పన్నులో 100% వరకు తగ్గింపు ఉంటుంది. అదేవిధంగా 18 లక్షలు సంపాదించే వ్యక్తికి 70,000 తగ్గింపు లభిస్తుంది. 25 లక్షల ఆదాయం ఉన్న వారికి 1,10,000 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఆదాయ నష్టం. పన్ను చెల్లింపుదారులకు స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయి. మార్పుల ఫలితంగా ప్రత్యక్ష పన్నుల్లో 1,00,000 కోట్ల నష్టం వాటిల్తుందని భావిస్తున్నారు. అదనంగా జీఎస్టీ, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్నులు దాదాపు 2,600 కోట్లు నష్టం వాటిల్తుంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను ప్రతిపాదనలు అమలు చేయడానికి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా అయితే ఉంది.